హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఇంటి దగ్గర ఉండి రెగ్యులర్గా తినే స్నాక్స్ బోర్ కొట్టినప్పుడు ఇలా డిఫరెంట్గా ఒక్కసారి స్నాక్స్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దగా వస్తువులు కూడా ఏమీ అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చండి. కేవలం కప్పు సూజీ రవ్వ ఇంకా ఒక బంగాళదుంప ఉంటే సరిపోతుందండి. మెయిన్గా ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు బంగాళదుంపని తీసుకొని మెత్తగా ఉడికించుకుంటున్నానండి. అదే మీరు చిన్న బంగాళదుంపని తీసుకున్నట్టయితే 2 బంగాళదుంపలు తీసుకోవాలి. బంగాళదుంపని బాగా ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు దానిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకోవాలండి. పొట్టు తీసేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని బంగాళదుంపని ఇలాగా చీజ్ తురుముకునేది ఉంటుంది కదండి, దాని మీద అయితే నేను తురిమేసుకుంటున్నాను. మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాష్ చేసేసుకోవచ్చండి. ఎక్కడా కూడా చిన్న చిన్న ముక్కలు అనేవి లేకుండా మెత్తగా అయితే దీన్ని తురిమేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను. వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నానండి. కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. వీటిని కొంచెం సేపు ఫ్రై అవనిచ్చాక ఒక కప్తో కప్పుడైతే క్యారెట్ అండి, క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ఉడికించి తురుముకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, దాన్ని కూడా ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, అలానే కొంచెం మంచి కలర్ కోసం పసుపు కూడా వేసుకున్నానండి. ధనియా పౌడరు, జీరా పౌడరు అండ్ అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నానండి. వేసుకొని మనం వేసుకున్న మసాలాలు, కారం ఆ మిశ్రమానికి పట్టేలాగా పట్టించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టించుకొని మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుందామో అనుకుంటున్నామో అదే కప్తో 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నానండి. 2 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత దాంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి రవ్వ అనేది ముద్దలు ముద్దల్లా అవ్వకుండా ఉంటుందండి. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం 1 కప్పు రవ్వను తీసుకొని సూజీ రవ్వను అయితే వేసేసుకోవాలి. రవ్వని సిమ్ ఫ్లేమ్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలండి. చూడండి, ఎక్కడా కూడా ఉండలు లేకుండా గరిటెతో ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు రవ్వ మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూడండి, రవ్వ పర్ఫెక్ట్గా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు రవ్వ చల్లారేలోగా మనం ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల మైదా వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు మైదా ఇష్టం లేదనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు అండ్ అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి, అవే రెడ్ చిల్లీ ఫ్లేక్స్. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకున్నాను. చూడండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం ఇది కలిపేలోగా మనకి రవ్వ అయితే పూర్తిగా చల్లారిపోతుందండి. దీన్ని తీసుకొని చేత్తో బాగా కలిపేసుకోవాలి. సాఫ్ట్గా ముద్దలా అయ్యేలాగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత దీంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుంటూ ఇలా రౌండ్ బాల్స్లో అయితే చేసేసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 7 వరకు బాల్స్ అవినాయండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఇలా పల్చగా అయితే చేసుకోవాలండి. చూడండి,
చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆలుతో మిక్సింగ్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని కొంచెం కొంచెం చేతితో తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చూడండి, ఇలా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని దాన్ని మధ్యలో పెట్టుకొని ఈ చివరి నుంచి దీన్ని తీసుకొచ్చి క్లోజ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. రౌండ్ బాల్లా చేసుకోకూడదండి. ఈ విధంగా చివరి నుంచి తీసుకొచ్చి దీన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా మనం చేతితో అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి, మీకు అర్థమైంది కదా. ఈ విధంగా ప్రిపేర్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. చూడండి, ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఇప్పుడు మనం ఇందాక మైదా పిండితో ఒకటి రెడీ చేసుకున్నాం కదండి, దాంట్లోని వీటిని డిప్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా దాని మీద స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్తో వేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవటమే అండి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రంచీగా కారంగా లోపల ఆలు మసాలాతో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి, వాటిని ఈ మైదా వాటర్లో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను తీసుకున్న ప్యాన్ని బట్టి నాకు ఇక్కడ 4 పట్టాయండి. 4 అయితే వేసేసుకున్నాను. ఫ్లేమ్ అయితే పూర్తిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపలైతే అస్సలు కుక్ అవ్వదండి. ఇప్పుడు అవి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నానండి. నాకైతే ఒక్క సైడ్ కూడా మంచిగా కాలినట్టు అనిపించలేదు, అందుకే వదిలేసాను. ఇప్పుడు 2 సైడ్స్ కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటున్నానండి. చూడండి, మీకు లోపల ఆలు మిక్చరు మనకి బాగా ఫ్రై అయిపోయినట్టు కనిపిస్తుందండి. అంతే, ఏం కాదు, అదైతే ఫ్రై అవ్వదు. టోటల్గా అంతా ప్రిపేర్ చేసిన తర్వాత తీసేసుకుంటున్నానండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా ఉన్నాయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారు. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీనే, అండ్ అలానే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి రవ్వ బంగాళదుంప కాంబినేషన్లో చేసుకున్న ఈ స్నాక్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్